నయనం ఛిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః న చైనం క్లేదయం త్యాపః న శోషయతి మారుతః. నయనం ఛిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః న చైనం క్లేదయం త్యాపః న శోషయతి మారుతః. నయనం ఛిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః న చైనం క్లేదయం త్యాపః న శోషయతి మారుతః. ఇంతకు ముందు మీకు అనేక సార్లు చెప్పాను, మన పూర్వ గ్రంథాలన్నీ కూడా సంస్కృత భాషలో వచ్చినవి. కాలగమనంలో మధ్యలో అనేక మంది ఈ దేశం మీద దండయాత్రలు చేసి వాళ్ళు పరిపాలించి ఈ దేశ ప్రజలను బానిసలుగా చేసుకుని పరిపాలించారంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇక్కడ ప్రజలు వాళ్ళ కింద బతికారు. అప్పుడు ఏమైంది అంటే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి భాషలన్నీ ఇక్కడ నడుస్తున్నటువంటి విద్యా సంస్కృతి విధానాలన్నీ మార్చేసి వాళ్ళకి సంబంధించినవి పెట్టారు. అందుకని వెనక నుంచి పరంపరగా వస్తున్నటువంటి ఈ సంస్కృతంలో ఉన్నటువంటి మనకి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ సంస్కృత భాష ఏదైతే ఉందో అది మధ్యలో మనకి ఎక్కడో బ్రేక్ అయిపోయింది. దానికి కారణం పరదేశీయుల దండయాత్రలు, వారి భాషలు మనకు నేర్పడం అంతే. అయితే మళ్ళీ మన సంస్కృతి మళ్ళీ మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి, కాలం మారింది. వెనక నుంచి ఉన్నటువంటి ఆ సంస్కృతిని అందుకునే ప్రయత్నం మళ్ళీ ప్రజలు చేస్తున్నారు. ఆ చేయటంలో సంస్కృతంలో ఉన్న వాటిని మళ్ళీ మనం తెచ్చుకొని ఇప్పుడు మన వాడుక భాషల్లో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంస్కృతం అనేది అసలు మన దేశంలో విద్యా భాష కింద పెట్టేస్తే మొత్తం మన గ్రంథాలన్నీ తెలుస్తాయి. కానీ అది ఎవరు చేయరుగా. ఇప్పుడు యూనివర్సల్గా మనకి భాషలు మారిపోయినాయి, ఇంగ్లీషు మిగిలినవి అన్నీ యూనివర్సల్గా ఉపయోగపడుతున్నాయి. అంటే మనిషి జీవనానికి అది ఉపయోగపడుతుంది. కానీ జ్ఞానానికైతే సంస్కృత భాష కావాలి. మనది జీవన ప్రధానం కదా, బతకటం ప్రధానం మనకి. అందుకని బ్రతకటం ప్రధానం, ప్రాపంచిక వ్యవహారాలు ప్రధానం, ధనం ప్రధానం. ఇది ప్రధానమైనప్పుడు ఇప్పుడు ప్రధాన భాషలు ఏమున్నాయో అవే నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ అనంత ఆత్మజ్ఞానానికి సంబంధించిన మొత్తం చదువంతా సంస్కృత భాషలోనే ఉంది. అంటే ఈ దేశంలో చెప్పబడింది. అందుకని ఆ సంస్కృత శ్లోకం చెప్పుకొని దాన్ని తెలుగులో అర్థం చెప్పుకుంటున్నాం మనం. ఇది ఎవరైనా సామాన్యులు, అంటే చదువు రాని వాళ్ళు, సామాన్యులు ఎవరు విన్నా కూడా వాళ్ళకి అర్థం అవ్వాలని విషయాన్ని వివరించి చెబుతున్నాను. ఒకప్పుడు ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, ఇంకా ఈ దేశం చాలా మొక్కల కింద విడిపోయింది. ఒకప్పుడు ఇదంతా చాలా విస్తీర్ణంలో కలిసి ఉండేది. భరతఖండం ఇదంతా బోల్డ్ దేశాలు కలిసి ఉన్నాయి, తర్వాత విడిపోయినాయి. అయితే ఇదంతా తప్పు రైట్ అని నేను చెప్పటల్లా. అప్పుడు సంస్కృత భాష నడిచింది మొత్తం. అయితే అది వాడుక భాషగా అయి ఉండాలి. ఇప్పుడు మనం తెలుగు మాతృభాషగా మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటాం. తమిళనాడులోకి వెళ్తే వాళ్ళు తమిళం మాతృభాషగా మాట్లాడుకుంటారు. మాతృభాష అంటే ఏంటి? ఎవరో నేర్పక్కర్లా, పుట్టుకతో వాడుకతో వచ్చేస్తుంది, అందరినీ చూసి నేర్చేసుకుంటాం. మాతృభాష అంటే అది ప్రత్యేకంగా వెళ్ళి నేర్చుకోక్కర్లా స్కూల్కి. మాతృభాష అంటే మాతృమూర్తి నుంచి మనం ఎలా పుట్టామో, సహజంగా వచ్చామో అలా సహజమైన భాష అది మనకి. మన చుట్టూ ఉన్న ప్రజలు అదే మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లో నుంచి, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి. మనం ఇంకా అది నేర్చుకుంటూ వచ్చేస్తాం. అది ప్రత్యేకంగా నేర్చుకోక్కర్లేదు, దాన్ని మాతృభాష అంటారు. అలా ఒకప్పుడు సంస్కృతం మాతృభాషగా అన్నా అయి ఉండాలి. ఒకప్పుడు అంటే వేల సంవత్సరాల వెనకాల. లేదా సంస్కృతం విద్యాభాషగా అన్నా అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఎలా చలామణి అవుతుందో అప్పుడు సంస్కృతం ఒక విద్యాభాషగా ఉండాలి. అందుకని మనకు అంత గ్రంథాలన్నీ సంస్కృతంలో వచ్చినాయి. అంటే సంస్కృతం బహుశా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉండిన భాష అయి ఉండవచ్చు, లేకపోతే గ్రంథాలు అందులో ఎందుకు రచిస్తారు? ఖచ్చితంగా సంస్కృతం వాడుక భాష అయి ఉండాలి, లేకపోతే గ్రంథాలు రచించరు కదా అసలు. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు ఎవరైనా తెలుగులో పుస్తకాలు రాయాలనుకోండి, తెలుగులోనే రాస్తారు. వాడుక భాష మనం మాట్లాడుకునే భాషలో. అలా ఎక్కడోళ్ళు అక్కడ ఆ భాషలో రాస్తారు, లేదా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్లో రాస్తారు. కొంతమంది హిందీలో రాసుకుంటారు నేషనల్ లాంగ్వేజ్గా.
అంటే విషయానికి చెబుతున్నాను అనమాట, ఇది సామాన్యులకు అర్థం అవడం కోసం. అందుకని ఆ శ్లోకం చదువుకోవాల్సి వస్తుంది. మనం చదువుకొని దాని అర్థం చెప్పుకుంటున్నాం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. మనకి సంస్కృతం తెలియదు కనుక దానిని విడదీసి అర్థాలు, ఆ కలపటాలు, ఆ గ్రామర్ అవన్నీ మనకు తెలియదు. ఎందుకంటే మనం స్కూల్కి వెళ్ళి ఇప్పుడు సంస్కృతం నేర్చుకోలేదుగా మనకి. అందుకని దాన్ని తెలిసిన మహాత్ములు, సంస్కృతం వచ్చిన వాళ్ళు తెలుగు భాషలోకి తర్జుమా చేశారు. సంస్కృత అక్షరాలను తెలుగులో రచించారు. నాకు సంస్కృతం రాదు, ముందు ఆ విషయం తెలుసుకోండి. సంస్కృతం అనేటువంటి అక్షరాలను తెలుగులో రాశారు. ఇప్పుడు నైనం చిందంతి అన్నాను అనుకోండి, అవి తెలుగులో ఉన్నాయి, కానీ భాష సంస్కృతం అది. అందుకని మనకు తెలియదు, అది అక్షరాలు తెలుగులో రాయబడి ఉన్నాయి. అందుకని చదువుతున్న శ్లోకం చెప్పగలుగుతున్నా. దానికి మళ్ళీ తెలుగులో సంస్కృతం నుంచి దాని అర్థం ఏంటని తెలుగులోనే రాశారు. తెలుగు పదాలు, సంస్కృతాన్ని తెలుగులో రాసే అక్షరాలని మళ్ళీ దానికి అర్థం తెలుగులో రాశారు. దాన్ని మీకు విడమర్చి చెబుతున్నా. నాకు సంస్కృత భాష రాదు, ఏదో నా మిడిమిడి జ్ఞానంతో ఆల్రెడీ గ్రంథాలు దొరుకుతున్నాయి, ఇలాగే దొరుకుతున్నాయి, అందరూ ఇలాగే నేర్చుకుంటున్నారు. ఎవరి భాషల్లోకి వాళ్ళకి సంస్కృతాన్నే ఆ భాషలో ఉంది. ఇప్పుడు తమిళంలో ఉందనుకోండి, సంస్కృతాన్నే తమిళ అక్షరాల్లో రాస్తారు, మళ్ళీ దాని మీనింగ్ తెలుగులో వాళ్ళకి తమిళంలో చెప్తారు. అలా ఏ భాషకు ఆ భాష. నైనం చిందంతి శస్త్రాన్ని, నయనం అన్నప్పుడు నా ఏనం, ఈ రెండు కలిస్తే నయనం. ఏనం అంటే ఈ ఆత్మను, నా చిందంతి అని కలుపుకోవాలి, పక్క పదానికి కలుపుకోవాలి. నా చిందంతి, చిందంతి అంటే నా చిందంతి అంటే ఛేదింపజాలవు. అంటే ఈ ఆత్మను ఎటువంటి, ఏంటది చిందంతి, శస్త్రాణి అంటే అస్త్రశస్త్రములు, కత్తి, యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ఇది యుద్ధంలో జరుగుతున్న విషయంగా ఈ ఆత్మ గురించి వెనక నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కృష్ణ భగవానులు. దీనికి ముందు శ్లోకంలో ఏం చెప్పారు? చిరిగిపోయిన బట్టలను ఎలా వదిలేసి కొత్త బట్టలు ధరిస్తామో ఓ అర్జున, అదే విధముగా మనిషి శరీరం అంటే దేహము శిథిలమైపోయి చిరిగిపోయినట్టుగా పాడైపోతుంటే మనిషి మళ్ళా కొత్త దేహాన్ని పొందుతున్నాడు. ఆత్మకు చావు లేదు. చనిపోతున్నారు అని నువ్వు భావించుకుంటున్నది కేవలం దేహాన్ని. నీకు ఆత్మజ్ఞానం లేకపోవటం వలన మనిషి దేహంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం అంటే ఏదో కొత్తది అనుకోబాకండి. మళ్ళీ ఆత్మజ్ఞానం అంటే మనిషిలో ఉన్న ప్రాణశక్తి, మనిషిలో ఉన్న మనసు మనకు తెలుసు. దానిని నువ్వు భావనలోకి తీసుకోకపోవటం వలన అర్జున, దేహములు నశించుట చేత మనిషి మరణించాడని సామాన్య ప్రజలందరూ ఎలా అనుకుంటున్నారో నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు. ఆత్మజ్ఞానం అంటే ఆధ్యాత్మిక చదువు నీకు తెలియకపోవటం వలన, ఆత్మజ్ఞాన చదువు నువ్వు చదువుకోకపోవటం వలన నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి రూపంలో ఉన్నటువంటి ఆత్మశక్తి నీకు తెలియకవో అర్జున, నువ్వు దేహములు పోవటమే మనిషి పోవటం అనుకుంటున్నావు. అందుకని యుద్ధం చేయను, దేహాన్ని నేను చంపలేను, వాళ్ళ దేహాలు పోవటమే మా వాళ్ళు నశించిపోతారని అనుకుంటున్నావు. నువ్వు కాదు. దేహములు పోవటం ఎలాంటిదంటే బట్టలు పోవటం లాంటిది. చిరిగిపోయిన బట్టలు పడేసి కొత్త బట్టలు తొడుక్కుంటాం. బట్టలు చిరిగిపోతే వాటిని తీసేస్తాం, అవతల పారేస్తాం. అసలు ఎందుకు? ఇప్పుడు మనం రోజు బట్టలు మార్చుకుంటాం, బట్టలు పాత ఉతుక్కుంటాం, మళ్ళీ కొత్త బట్టలు వేసుకుంటాం, మళ్ళీ విడిచేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఉతికిన బట్టలు వేసుకుంటాం. అంటే అసలు రోజు బట్టలు మారుస్తున్నాం. బట్టలు మనం కాదు, అందుకని బట్టలు మార్చగలుగుతున్నాం. మనం ఎవరు? శరీరం. ఇక్కడ శరీరం నేను అనుకుంటున్నావు, శరీరం నశించిపోతే నేను లేననుకుంటున్నావు. కాదు, బట్టలు మార్చినట్టుగానే శరీరం కూడా మార్చబడుతుంది. నీ లోపల ఉన్న ప్రాణశక్తిలో సూక్ష్మ శరీరం, నీ మనసు, ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం ఉంది. ఆ ప్రాణశక్తి ఆత్మశక్తి. అది నీకు తెలియదు, నువ్వు తెలుసుకోలేదు. అందుకని నీకు ఇప్పుడు చెబుతున్నాను, నేను ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాను అర్జున. బట్టలు మార్చినట్టుగానే, ఎందుకంటే బట్టలు మార్చడం అనే ఉదాహరణ నీకు తెలుసు కనుక అర్జున, నువ్వు కూడా బట్టలు మార్చుకుంటా ఉంటావు కనుక శరీరములు శిథిలమై నశించిపోయినా మళ్ళీ కొత్త శరీరాలు ధరింపబడుతూ ఉంటాయి. ఈ జ్ఞానాన్ని గ్రహించు, తెలుసుకో. అయితే ఈ జ్ఞానాన్ని గ్రహించి తెలుసుకోవాలంటే నీకేమర్థం అవ్వాలి? నీలో ఉన్న ప్రాణశక్తి రూపంలో ఉన్న ఆత్మశక్తి అర్థం అవ్వాలి. నువ్వు అనంత ఆత్మస్వరూపుడువే, కానీ నీకు తెలీదు, నీలోనే ఉంది. నీకు ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలి, ఆధ్యాత్మిక చదువు, అది ఆత్మజ్ఞాన చదువు, అది కావాలి. అది చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు?
ఇప్పుడు మనిషిని ఎలా చంపుతాం మనం? ఏదో అస్త్రాలతో శస్త్రాలతో చంపుతాం. ఇక్కడంతా మనం వాడుకునే పంచభూతాలు, వస్తువులు, పదార్థాలే. కానీ ఆత్మ యొక్క లక్షణములను ఇక్కడ చెబుతున్నారు. అర్జున, ఇక్కడ మనం ఇప్పుడు నయనం అన్నప్పుడు చెప్పాను. నా ఏనం నయనం అంటే ఏనం, ఈ ఆత్మను నా చిందంతి, ఏది ఛేదింపజాలదు. ఏమి ఛేదింపజాలవు? నా చిందంతి, ఏమి ఛేదింపజాలవు. ఏంటవి? శస్త్రాణి అంటే కత్తులు, కటారులు, బాణాలు, ఇటువంటివేవి కూడా ఆత్మను ఛేదింపజాలవు. అంటే చంపలేవు, ఆత్మను నరకలేవు, ఆత్మను బాధించలేవు, అవేమీ చేయలేవు. అలాగే నయనం దహతి పావక. నయనం అంటే నా ఏనం. ఈ నా అనేది తర్వాత పదానికి వెళ్తుంది. ఏనం నా దహతి పావక. అది అక్కడ ఏనం, ఈ ఆత్మను నా దహతి. నా అంటే నో అని, కాదు అని. దహతి, దహతి అంటే దహించుట. నా దహతి అంటే దహించలేదు. పావక ఏంటిది? అగ్ని. పావక అంటే అగ్ని సంస్కృత భాషలో. అంటే నిప్పు దీన్ని కాల్చలేదు, ఆత్మనే నిప్పు కాల్చలేదు. నా చైనం క్లేదయంత్యాపో, నా చైనం క్లేదయంత్యాపో. నా చైనం అన్నప్పుడు నా చ ఏనం, మళ్ళీ ఈ ఆత్మను నా క్లేదయంతి, తడుపజాలదు. ఏంటది? అపో నీరు, ఆపహ నీరు. ఆపహ అంటే నీరు. ఆపహ ఇక్కడ నా చైనం అన్నప్పుడు చ ఇక్కడికి వస్తుంది. ఆపహ చ, ఆపహ చ అంటే నీరు కూడా ఈ ఆత్మను తడుపజాలదు. నా శోషయతి, నా అంటే నో అని ఎప్పుడు. శోషయతి ఎండింపజాలదు. ఏంటది? మారుత గాలి. మనం బట్టలు చూడండి ఆరేసుకుంటాం ఎండుతాయి అని. తడిగా ఉన్న వాటిని పొడిబారడానికి ఎండలేస్తాం. గాలి ఎండింపజేయచాలదు. అసలు గాలి దాన్ని కదపలేదు, దాన్ని ఎండింపజేయలేదు. అది ఆత్మ లక్షణాలు. అంటే ఆయన ఏం చెబుతున్నారు ఇక్కడ? పంచభూతాత్మకముగా సృష్టిలో మనం గ్రహించే ఏ విషయము కూడా ఆత్మకు వర్తించదు. చాలా సింపుల్. అంటే ఇది స్టెప్ బై స్టెప్గా చక్కగా సాధనాపరంగా ఒక్కొక్క శ్లోకాన్ని లోపల మననం చేసుకుంటూ ఇలా ఎందుకు చెబుతున్నారనే స్థితిని మనలో దర్శించాలి. మనం బయట ఏదో వింటే కాదు, మనలో దర్శించాలి. ఇప్పుడు ఈ స్థితి మనలో ఉందా? అసలు ఈ స్థితి ఉందా మనలో? మీకు ఏదైనా మనలో అనుభవం అవ్వకపోతే మీరు జ్ఞానం వినటం వేస్ట్ అండి. బయట కృష్ణ భగవానుడు చెప్పాడు, ఆయన చాలా గొప్ప ఆయన కృష్ణ మందిరాలు కట్టుకుంటూ వెళ్ళటం తప్పేం లేదు, మంచిదే. అది నేను అసలు ఇప్పుడు తప్పు కాదు, తప్పు అంటలా. కృష్ణుని పూజించడం మంచిదే, భగవద్గీతలు ప్రింట్ చేయటం మంచిదే, భగవద్గీతలు ప్రచారం చేయటం మంచిదే, ఏదైనా చేయండి. కానీ దీన్ని నీ లోపల ఇప్పుడు కృష్ణ భగవానుడు చెబుతుంది ఏంటి అర్జునుడికి? ఆయన లోపలది చెబుతున్నాడు. ఆయన పడుతున్న బాధకి చెబుతున్నాడు. మనదేగా బాధ. మనం శరీరాలు పోతే ఏడుస్తాంగా. శరీరాలు పోతే మనోళ్ళు పోయారని ఏడుస్తాం, మన శరీరం ఏమవుద్దో అని బాధపడతాం, చిన్న అనారోగ్యం వస్తే తట్టుకోలేం. మరి అప్పుడు దీనిని నువ్వు నీలో కదా చూసుకోవాలి. కృష్ణ భగవానుడిలోనే ఉంచి ఆయనకి మందిరాలు కట్టేసి ఒక మతాలు ఏర్పాటు చేసేసి భగవద్గీతలు పట్టుకొని తిరుగుతూ వెళ్తున్నాం అనుకో, అది మంచిదే, తప్పు కాదు. మళ్ళీ చెబుతున్నా, నేను విమర్శించటంలా. కానీ కృష్ణ భగవానుడు అందించింది నీ లోపలకే. మనం కూడా అర్జునులమే, అందరం అర్జునులమే. ఆర్జన అవసరమైన ప్రతివాడు అర్జునుడే. ఆర్జన అంటే ఇది నాకు కావాలి, ఇది నేను పొందాలి, సంపాదించుకోవాలి ప్రయత్నంతో అనే అవసరం ఉన్న ప్రతివాడు అర్జునుడే. అసలు ఇవి ఎందుకు భగవద్గీతలు ప్రచారం చేయాలి, ఎందుకు ఇవన్నీ చెప్పాలి అంటే నీ లోపలికి వెళ్ళటం కోసం. అందుకని మనం మన లోపలికి తీసుకోవాలి. ఎవరికాళ్ళు ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఆధ్యాత్మికత వ్యక్తిగతం. ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడిని నెత్తి మీద చేయి పెట్టి జ్ఞానాన్ని అంత ఇవ్వలేడా? ఇప్పుడు గురువులను మనం అలాగే ఫాలో అవుతున్నాం. ఇప్పుడు గురువులందరినీ ఎలా ఫాలో అవుతున్నాం? సార్ లోపల చూసుకోండి, మన కాంక్ష ఏంటి? వాళ్ళు మహిమలు చేసేస్తారు, మాయలు చేసేస్తారు. దేవుళ్ళు కూడా. మరి కృష్ణ భగవానుడు దేవుడు కాదా? దేవుడే స్వయంగా ఇది చెబుతుంది. ఎందుకని ఆయన దేవుడు కాబట్టే చెప్పగలుగుతున్నాడు. దేవుడు అంటే ఎవరు? అనంత ఆత్మశక్తికి ఒక రూపం ఇచ్చి దేవుడు అనుకున్నాం.
ఆయన చెబుతున్నాడు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి, నువ్వు నన్ను దేహంలో చూస్తున్నావు అంతే. అలా ఎంతోమంది మహాత్ములు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మనలో ఎక్కడన్నా ఉన్నాయా చూసుకోవాలి. ఎందుకని మనం ఆత్మశక్తి స్వరూపంలో అప్పుడే తెలిసేది. ఇది మన కోసమే. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక్కడ మాస్టర్ కృష్ణ భగవానుడు, స్టూడెంట్స్ మనమే అర్జునులు. అలా తీసుకున్నప్పుడు మీరు కృష్ణ భగవాను ఆరాధించడం అంటే ఏంటి? ఆయన చెప్పిన జ్ఞానాన్ని తీసుకొని ఆచరణలోకి తీసుకొని సాధనలోకి తీసుకొని దాన్ని పొందటం. అయ్యా భగవంతుడా, నువ్వు అందించిన జ్ఞానాన్ని నేను పొందాను, నాకు అర్థమైంది అన్నప్పుడు మనం ఆయనలో కలిసిపోతాం. ఇంకా మీరు ఆయనలో నిన్ను నువ్వు ఆయనకు అర్పించుకోవటం కంటే గొప్పదేముంది అక్కడ? అంటే కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పట్ల మనం ఏం చేస్తామంటే ఒక దేవుణ్ణి పట్టుకొని మనం ఆయనలో కలిసిపోవటం, మనం ఆయనకి అర్పించేసుకోవటం, ఇక మనం లేకుండా పోవటం అది ఉండదు, అది చెయ్యం. ఆ దేవుణ్ణి పట్టుకొని ప్రచారం చేస్తాను, ఆ దేవుణ్ణి పెట్టుకొని కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటాను, ఆ దేవుణ్ణి పెట్టుకొని ఏదో చేసుకుంటూ వెళ్తాను, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు పెట్టుకుంటూ వెళ్తాం. ఒరే నాయన, నువ్వు ఆ దేవుడికి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి, గొప్ప గురుదక్షిణ ఏదైనా ఉందంటే ఆయన నీ కోసం చెప్పినటువంటి జ్ఞానాన్ని నువ్వు నీలో చూసుకొని, నువ్వు ఆత్మస్వరూపుడుగా తెలుసుకొని నిన్ను నువ్వు ఆ పరమాత్మ అయినటువంటి అనంతాత్మ అయినటువంటి ఆ భగవంతుడిలో కలిపేసుకో. నువ్వు మిగలబాక నిన్ను నువ్వు ఆయనకు అర్పించేసుకో. నువ్వు అనంతాత్మ స్వరూపు అయిపో. అప్పుడు నువ్వు భగవతత్వంలో లీనమైపోయావు. అంతకంటే ఇంకా గురుదక్షిణ ఏమి ఉండదు, అంతకంటే దైవభక్తి ఏమి ఉండదు, అంతకంటే శరణాగతి ఏమి ఉండదు. నువ్వు ఎన్ని పేర్లైనా చెప్పు, నువ్వు అందులో లీనమైపోవాలి అంతే. నువ్వు ఉండవు. నేను అన్నది ఉండకూడదు. అందుకని గురువులైన, మతాలైన, మార్గాలైన, ప్రచారకులైన నేను అని మొదలయ్యారు, నేను అని వెళ్తున్నారంటే వాళ్ళు దేవుడితో లేరు. అంతే సింపుల్. లేదు. దేవుడితో ఉన్నామంటే ఆయనలో లీనమైపోయి నేనని భావనే లేదు. అప్పుడు అది అనంత ఆత్మతత్వం, సర్వవ్యాపక తత్వం. మళ్ళీ నేను ఆయనలో లీనమైపోయానంటే ఒక బొమ్మ పెట్టుకుని ఈ బొమ్మలో లీనమైపోయానని చెప్పుకో. ఆయన నేను బొమ్మనని చెప్పాల, నేను అనంత ఆత్మతత్వాన్ని, యావత్ విశ్వము ఉన్నది నేనే. నువ్వు ఎక్కడ ఏ జీవికి ఏ సహాయం చేసినా అది నాకే అందుతుంది. నువ్వు ఎవరికి ఏ హాని చేసినా అది నాకే హాని అవుతుంది. సర్వజీవులు నేనే, సర్వము నేనే. ఆ తత్వం నీకు తెలిసినప్పుడు ఎలా జీవించాలో అలా జీవించు. శరీరం అన్నాడు, శరీరం కూడా నశించిపోద్ది ఒక రోజుకి. శరీరం నశించిపోయినాక నువ్వెక్కడున్నావు? అసలు నేనన్న భావనే ఉండదు. కాదండి నేనున్నానండి, నా దేవుడు ఉన్నాడండి, ఇదిగో ఈ రూపదేవుడు నాకు ఇష్టమండి, నేను ఈ ఫోటో పట్టుకుని, మూర్తి పట్టుకుని, ప్రార్థనాలయాలు కట్టుకుంటే, మత ప్రచారం చేసుకుంటూ విశ్వం అంతా వెళ్ళిపోతానండి, పక్క మతం వాళ్ళని తిడతా ఉంటానండి, పక్క దేవుడు వాళ్ళని తిడతా ఉంటానండి, వాళ్ళకి మాకు పోటీ అండి, వాళ్ళకంటే పెద్ద నేను కడతానండి, నాకంటే పెద్ద వాళ్ళు కడతారండి, ఇలా మేము భౌతికంలో పోటీలు పడతానే ఉంటామండి, మాదే గొప్పదని చెప్పుకుంటా ఉంటామండి. అంటే ఇప్పుడు జరుగుతుంది ప్రపంచంలో అదే. ఇది మళ్ళీ ఏమైంది? సంసారమే అయింది, భౌతిక సంసారమే అయింది. సంసారంలో ఇలాగే ఉంటాం, భార్య పిల్లల విషయాల్లో ఇలాగే ఉంటాం. వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, వీళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, వీళ్ళకంటే ఎక్కువ అనుభవించాలి, వాళ్ళకంటే ఎక్కువ అనుభవించాలి. ఎప్పుడు పోలికే. అసలు నువ్వు పోల్చుకోకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ ఇల్లు స్వర్గసేమ అయిపోద్ది. నీకున్నదాంతో సంతృప్తిగా ఉంటావు. నువ్వు పోల్చుకోకుండా ఉండి చూడు, తెలుసుకోబాక అసలు ఎవరి గురించి. నీ స్వప్రయత్నంతో నీకున్నదాంతో నువ్వు తృప్తిగా బతికి చూడు, నీ కుటుంబంతో. నువ్వు స్వర్గం నీ ఇల్లు, దుఃఖం అనేది నీకు రాదు అసలు. అందుకని సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడు ఆయన చెబుతున్న స్థితి మనలో దర్శనం అవ్వాలి. మనకి అర్జునుడు, కృష్ణుడు వాళ్ళు కనపడకూడదు. జ్ఞానం మన హృదయంలోకి వెళ్ళి మన హృదయంలో కృష్ణ భగవానుడు చెబుతున్నటువంటి స్థితులు మన లోపల ఉన్నాయా లేవో కనపడాలి. అక్కడ కృష్ణుడు కనపడకూడదు, అర్జునుడు కనపడకూడదు, భగవద్గీత కనపడకూడదు, అసలు గుర్తుండకూడదు. శ్లోకం విని దాని అర్థం తెలుసుకుంటున్నాం. శ్లోకం సంస్కృతం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, సంస్కృతం రాని వాళ్ళకి తెలుగులో అర్థం చెప్పుకుంటున్నాం. ఆ అర్థాన్ని గ్రహించి నీ లోపలికి వెళ్ళిపోయే అర్థం నీలో ఉందా? ఆయన చెప్పిందంతా నీలో ఉందా? నీకు ఆ స్థితిలో అర్థమవుతున్నాయా? అర్థమైపోతే మళ్ళీ సందేహాన్ని తీర్చుకో. అక్కడ నీకు అర్థం అవ్వలేదని నువ్వు సందేహం తీర్చుకో. జ్ఞానులను అడిగి తెలుసుకోమని ఆయనే చెప్పారు. తర్వాత వస్తుంది, అది కూడా వస్తుంది. ఒకవేళ ఎంత చెప్పినా అర్థం అవ్వలేదనుకో, తెలిసిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకో అని చెప్పారు. అందుకని స్థితి కనపడాలి. నీకు మతం కనపడినంతసేపు, దేవుడు కనపడినంతసేపు, గ్రంథం కనపడినంతసేపు, కనపడుతున్నంతసేపు నువ్వు నీకు కనపడవు. నీ స్థితి నీకు ఎప్పటికీ కనపడదు. ఇక్కడ స్థితి కనపడాలి. ఆయన చెబుతున్నటువంటిది నా లోపల కనపడాలి. ఇప్పుడు చెడు గుణాలు అన్నారు అనుకోండి, నా లోపల చెడు గుణాలు కనపడాలి. చెబుతున్న ఆయన కనపడకూడదు. చెడు గుణాలు అన్నప్పుడు మనకు తెలుసుగా.
చెబుతున్న ఆయన ఏం కనపడకూడదు, చెడు గుణాలు కనపడాలి. ఆయన ఎందుకు చెబుతున్నారు? చెడు గుణాలు పోగొట్టుకోవడానికి చెబుతున్నారు కానీ చెడు గుణాలు కనపడాలి. చెబుతున్న ఆయన కనపడితే చెడు గుణాలు పోవుగా. చెప్పిన ఆయనకి దండలేస్తావు, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతావు, కానీ చెడు గుణాలు పోవుగా. చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకోవటం ఏంటి ఇది? మనం ఏం చేస్తాం? వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళకి దండలు వేసేసి వాళ్ళు ఫోటోలు పెట్టుకుని వాళ్ళ పెద్దవాళ్ళని చేసేసి వాళ్ళ గురువులని, మహాత్ములని, జ్ఞానులని పేర్లు పెట్టేసి మనం మారటం మానేసాం. అంతే సింపుల్. అంటే అటువైపు వెళ్ళిపోయాం. ఎందుకనంటే మనం మారటం కష్టం. మన లోపలికి మనం వెళ్ళాలని బుద్ధి తలంపు పుట్టదు. ఎందుకనంటే ఇంద్రియాలు బాహ్య ప్రయాణం చేస్తాయి. బాహ్య ప్రయాణంలో అనుకోండి, చెబుతున్నోడు కనపడతా ఉంటాడు చక్కగా ఎదురుగా. బయటికి వెళ్ళొచ్చు, చెబుతున్నోళ్ళు కనపడతారు, మూర్తులు కనపడతాయి, ఫోటోలు కనపడతాయి. చెబుతున్న ఆయన అక్కడ ఉంటాడు, చక్కగా ఆయన పక్కన కూర్చొని ఆయన కాళ్ళ మీద పడిపోయి వాళ్ళతో ఉన్న చనువుతో మనం ఏ వాళ్ళకి చెప్పుకుని వాళ్ళు చెప్పినవి మనం విని, ఇది మొత్తం దేహ ప్రవృత్తి, ఇంద్రియ ప్రవృత్తి. అది నేను శరీరంతో బయటికి తీసుకుపోయి మోసం చేసింది నీ శరీరమే, నీ మనసే. ఎందుకంటే అది బయటకు వెళ్ళటం దానికి అలవాటు. కానీ చెబుతున్న ఆయన పాపం ఎందుకు చెబుతున్నారు తెలుసా? లోపలికి వెళ్ళమని చెబుతున్నారు. ఒరే లోపలికి వెళ్ళరా నాయన, నీకోసం ఇదంతా చెబుతున్నానని. మొత్తం వేద జ్ఞానాన్ని, వేదాలు నువ్వు చదవలేవని వేద జ్ఞానాన్ని, వేద సారాన్ని ఉపనిషత్తులు వేలు రచించారు మహాత్ములు, అవన్నీ నువ్వు చదవలేవు అంతని ఆ వేద సారాన్ని, ఉపనిషత్ సారాన్ని సింపుల్గా భగవద్గీతలు తెచ్చి లాగి చెప్పేశాను రా నీకోసం. నీ లోపలికి నువ్వు వెళ్ళరా నాయన, నువ్వు మళ్ళీ బయట తిరుగుతున్నావు ఇన్ని చెప్పినా అనేది మహాత్ములు చెబుతున్న విషయం. అదే అర్జునుడికి చెప్పబడుతుంది. కాబట్టి మీరు వింటున్నప్పుడు విన్న పదాలు చెడు అంటే మీలో చెడు కనపడాలి, మంచి అంటే మీలో మంచి గుణాలు ఉన్నాయో లేవో కనపడాలి. అలా ఏది చెప్పనే ఉండి ఒక పదం వస్తుంది వింటున్నారు మీరు అంటే దాని భావం నీ హృదయంలో నీకు కనపడాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు మహాత్ములు చెబుతున్న జ్ఞానము ఏదైతే ఉందో అది అంతరంగ అర్థము. జ్ఞానము అంతరంగ అర్థము. అలా అయితేనే నువ్వు మారుతావు. నేను చెప్పిన ఆయన ఫోటో పెట్టుకుంటాను, చెప్పిన ఆయన్ని గౌరవిస్తాను, చెప్పిన ఆయనకి ప్రార్థనాలయాలు కడతాను, చెప్పిన ఆయన్ని ప్రచారం చేస్తాను, చెప్పిన గురువు గారిని నేను వదలను, ఆయన కోసం ప్రాణం ఇచ్చేస్తానంటే చెయ్యి, ఎవరొద్దన్నారు. కానీ నువ్వు మోసపోయావు. ఏంటో తెలుసా? బయట తిరగటం అలవాటు నీ శరీరానికి. ఇంద్రియాలు నేను బయటికి లాక్కుపోయినాయి ఈ వంకతో. ఏదో ఒక వంకతో బయట తిరగాల మనసు. ఇంద్రియ ప్రవృత్తి అయిపోయింది ఇప్పుడు భక్తి కూడా. అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని భగవానుడు నిన్ను అంతరంగంలోకి పంపించడానికి విశ్వ ప్రయత్నం చేసి ఆయన పాపం మొత్తం లోపల విషయాల్ని చెబుతూ, ఆత్మ విషయాలు చెబుతూ, నీకు అర్థం కావటం లేదని చెప్పిందే చెప్పి అనేక ఉపమానాలతో, ఉదాహరణలతో నీకు అర్థమయ్యేటట్టు చెప్పి లోపలికి వెళ్ళరా అంటే మనం ఏం చేస్తున్నాం? అదంతా వినేసి స్వామి నిన్ను పట్టుకొని బయటకు వచ్చేస్తాను, నీ వెనక తిరిగేస్తాను, నీతో తిరిగేస్తాను. అబ్బో బోల్డ్ మంది గురువులు ఉన్నారు చుట్టూ, ఇంకా నువ్వు ఫోటోల్లో ఉన్నావు, మూర్తి రూపంలో ఉన్నావు, ప్రార్థనాలయాల్లో ఉన్నావు, నీ పేరు మీద అనేక మంది మహాత్ములు ఉన్నారు. నేను కృష్ణుడి గురించి అవట్లేదండో, అందరి గురించి చెబుతున్నా. అన్ని మత విధానాల్లో మనం ఎలా మిస్ అయిపోతున్నాం, ఎలా మాయలో పడిపోతున్నాం, మన శరీరం మనం ఎలా బయటకు లాక్కుపోతుంది, ఇది కనిపెట్టకపోతే మీరు జ్ఞానాన్ని పొందలేరు అనే సత్యాన్ని చెబుతున్నాం. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. మనం ఏం చేస్తున్నామంటే స్వామి నేను ఇదిగో నిన్ను ప్రచారం చేసి మాకు నేర్పుతున్న వాళ్ళు ఉన్నారు, అమ్మమ్మో మహాజ్ఞానులు, గురువులు, అద్భుతమైనటువంటి మాతృమూర్తులు, ఎంతోమంది గురువుళ్ళు అయిపోయారు, గురువులు అయిపోయారు. వీళ్ళు వెనక తిరుగుతాం స్వామి, వీళ్ళని ఆరాధిస్తాం, వీళ్ళని పూజిస్తాం, వీళ్ళు నీ దగ్గరికి చేర్చేస్తారు మమ్మల్ని, నీకు కూడా మేము ప్రార్థనాలయాలు కడతాం, నీకు కూడా మేము ప్రచారాలు చేస్తాం అని మనం చక్కగా ఇంద్రియ ప్రవృత్తులు బయటకు వెళ్తాయి కదా. సినిమాలకు వెళ్ళినట్టు, షికార్లకు వెళ్ళినట్టు, ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం తిరిగినట్టు, విహారయాత్రలకు వెళ్ళినట్టు, విలాసయాత్రలకు వెళ్ళినట్టు, మొత్తం శరీరంతో బయటకు పోతున్నావు భక్తి పేరుతో, దేవుడి పేరుతో. ఎందుకు నువ్వు పొందింది ఏం లేదు. చివరిలో ఆలోచిస్తారు, ఎందుకు ఇంత కృష్ణ భగవానుడు ఎంత చెబితే నేను ఇది పట్టుకు తిరిగాను, అసలు నేను నా లోపలికి వెళ్ళాను, అంత ఆత్మను తెలుసుకోలేదు ఏంటని. లేకపోతే 5 సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు ఎంత అద్భుతమైన ఆత్మజ్ఞాన గ్రంథాన్ని అందిస్తే, వేల లక్షల సంవత్సరాల నుంచి ఆత్మజ్ఞానం వేదాలలో, ఉపనిషత్తుల్లో అందించబడితే, నాయనా అంత వేదాలు మీరు చదవలేరు, అన్ని ఉపనిషత్తులు చదవడానికి మీ జీవిత కాలాలు సరిపోవు, ఆత్మజ్ఞాన గ్రంథాలు ఎన్నో రచించారు మహాత్ములు, అవన్నీ చదవడానికి మీ జీవిత కాలాలు సరిపోవు, మీరు దేహభావనలో ధనం కోసం, మీ శారీరక సుఖాల కోసం ప్రయత్నించుకుంటూ తిరుగుతూ ఉంటారు, అవి తప్పు కాదు, బతకండి ధర్మంగాను. ఇంత దేహభావనలో ఈ ప్రయత్నాలలో మీకు సమయం సరిపోదు మీరు, అందుకని నేను మొత్తం సారాన్ని పిండేసి మీకు భగవద్గీతగా క్లుప్తంగా చెప్పేశానయ్యా 700 శ్లోకాల్లో. ఒక్కొక్క శ్లోకం 2 లైన్లే తండ్రి. నువ్వు రోజు ఒక్క శ్లోకం నేర్చుకున్నా నువ్వు అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞాని అయిపోతావు.
అందుకని నేను కష్టపడి మీకోసం నాకు తెలిసిందంతా చెబుతున్నాను అని ఆయన చెబుతుంటే మేము దాన్ని తెలుసుకొని లోపలికి వెళ్ళం తండ్రి. ఇప్పుడు ఎంతమంది ఆత్మజ్ఞానులు అయిపోయి ఉండాలి ఇది పట్టుకొని? ఎంతమంది అయిపోయి ఉండాలి ఆలోచించడం. నిజంగా ఇది విని లోపలికి వెళ్ళి ఉంటే ఎంత మంచోళ్ళు అయిపోయి ఉండాలి, ఎంత చెడిపోయి ఉండాలి, అసలు చెడ్డ పనులు చేయకుండా మంచిగా సత్ప్రవర్తనతో ఎలా తయారైపోయి ఉండాలి చదివిన వాళ్ళందరూ. ఎంతమంది ఆత్మజ్ఞానులు అయిపోయి ఉండాలి. ఆత్మజ్ఞానమే కదా చెప్పబడింది ఇక్కడ. ఎందుకు అవట్లేదు మనం అంటే ఇది పట్టుకొని బయటకు వెళ్ళటం అనే ప్రక్రియ చేస్తున్నాం. మళ్ళీ తెలుసుకోండి, ఇదే కాదు, ఏ దేవుడైనా, ఏ మతమైనా, ఏ విధానమైనా శరీరము నిన్ను మోసం చేస్తుంది, నీ మనసు నిన్ను మాయ చేస్తుంది, ఇంద్రియాలకు బయటకు వెళ్ళటం అలవాటు. అందుకని బయటకు వెళ్ళి మనం ఇప్పుడు ఈ దేవుడికి ఆలయాలు కట్టేద్దాం, ప్రార్థనాలయాలు కట్టేద్దాం, ఈ పుస్తకాలు ప్రచారం చేసేద్దాం, ఈ జ్ఞానాన్ని ప్రచారం చేసేద్దాం, మొత్తానికి రోడ్లు పట్టుకు తిరుగుదాం. లోపలికైతే వెళ్ళొద్దు. మన లోపలికి మనం వెళ్ళొద్దు, ప్రపంచం అంతా తిరుగుదాం. దానికి కోరికల పేరుతో తిరుగుతావా, జ్ఞానం పేరుతో తిరుగుతావా, భక్తి పేరుతో తిరుగుతావా, మతం పేరుతో తిరుగుతావా, డబ్బు పేరుతో తిరుగుతావా, అమ్మో నా కుటుంబం, నా భార్య, నా పిల్లలంట తిరుగుతావా, చెడు పేరుతో తిరుగుతావా, వ్యసనాలతో తిరుగుతావా, నీ ఇష్టం. మొత్తానికి బయట తిరగటం అనేది శరీర లక్షణం. అంటే శరీర లక్షణం నిన్ను ఎప్పటికీ లోపలికి రానివ్వట్ల. ఇది గ్రహిస్తే మీరు వెంటనే అసలు తత్వంలోకి వచ్చేస్తారు. అసలు తత్వం ఆత్మతత్వం. మీరు దేహాన్ని దాటాలి, అది మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతుంది. దాన్నే ఊరికనే మాయా అని చెప్పారు. అక్కడ ఏం లేదు, నువ్వే పోతున్నావు. ఎంత దేవుడు చెప్పి లోపలికి వెళ్ళమన్నా నువ్వే బయటకు పోతున్నావు. అందుకని మళ్ళీ చెబుతున్నా, మీరు ఇదే కాదు, ఏ గ్రంథమేనండి, ఎక్కడేనండి, ఏ మహాత్ముడు చెప్పనివ్వండి, ఏ సత్సంగమేనండి, ఏ ప్రవచనమేనండి, విషయాలు వింటున్నప్పుడు చెప్పాయని గుర్తు రాకూడదు, వింటున్న మీరు గుర్తు రాకూడదు, బయట ఎవరో గుర్తు రాకూడదు. ఆ విషయము మీ లోపల ఉందా లేదా చూసుకోవాలి. జస్ట్ విషయాలు ఎన్ని రకాలుగా చెప్పబడినా రెండే రకాలు ఉంటాయి, చెడు మంచి. మూడోది ఉంటే ఆత్మజ్ఞానం, అంతే. ఈ మూడు చూసుకోవాలి. నాలో చెడు అన్నప్పుడు చెడు ఉందా, ఉంటే బాగొట్టుకోవాలి. మంచి అన్నప్పుడు మంచి ఉందా, లేకపోతే పెంచుకోవాలి. ఈ రెండిటితో జీవితం సాగిస్తూ నేను అనంత ఆత్మస్వరూపిణి శక్తి నేను తెలుసుకునే ప్రయత్నం అది నాలో ఉందా, ఎలా ఉంది చూసుకోవాలి. అదే చెబుతున్నారు ఇప్పుడు. మనలో చూసుకునే ప్రయత్నం చేద్దాం. నయనం చందంతి శస్త్రాణి, అస్త్రశస్త్రములు ఎటువంటివి ఆత్మను చంపలేవు. ఇటువంటి స్థితి మనలో ఉందా ఎక్కడన్నా? ఇప్పుడు కత్తితో మనం నరికేశారు, కర్రతో మనం కొట్టారు, బోరుని ఏడుస్తాంగా శరీరానికి నొప్పి బాధ అన్నీ తెలిస్తే బాబోయ్ నన్ను చంపేస్తున్నారంటంగా. మరి ఇటువంటి నయనం చందంతి శస్త్రాణి అనే స్థితి మనలో లేకపోతే వాళ్ళు కృష్ణ భగవానుడు ఎవరికి చెబుతున్నారు ఇది? దాన్ని అస్త్రశస్త్రములు ఆత్మను ఏమీ చేయలేవు, అసలు అస్త్రశస్త్రములు ఆత్మను తాకలేవు అని చెబుతున్నారు. ఇటువంటి స్థితి ఎక్కడైనా మనలో ఉందా? మరి మనలో వదిలేండి, బయట ప్రపంచంలో ఉందేమో చూడండి ఎక్కడన్నా. చెట్లు పొట్లు జంతువులు ఏదైనా, కొండలు గుట్టలు నదులు సముద్రాలు, దేంటైనా దానికి ఆన్ చేయొచ్చుగా. కానీ మీరు ఆన్ చేయలేనిది బయట ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆకాశంలో చెప్పండి, కత్తులు కటారులన్నీ. ఆకాశాన్ని ఏమన్నా చేయగలరా మీరు? అనంత ఆత్మస్వరూపము ఆకాశతత్వముగా నీ చుట్టూ విరాజిల్లుతున్నది, అది ఖాళీ అని నువ్వు పట్టించుకోవట్లేదు. అలాగే నీ శరీరములో అనంత ఆత్మతత్వము ప్రాణశక్తిగా ఉన్నది. నువ్వు కత్తితో నరికితే, బాణాలేసి కొడితే, నువ్వు గన్నులు పెట్టి కాలిస్తే శరీరాన్ని చేయగలవు తప్ప ఆకాశాన్ని ఏం చేయగలవు? నీ లోపల ఉన్న ప్రాణశక్తి ఆకాశ స్వరూపము. మరి ఆకాశం అయితే ఖాళీ కదండి, ఏం కనపడతలేదు కదండి అని డౌట్ వస్తుంది. లేదు నాయన, నీ కన్ను ఇంతకంటే తక్కువ వాటిని చూడలేకపోతుంది, నీ పంచేంద్రియములు ఇంతకంటే తక్కువ విషయాలని గుర్తించలేకపోతున్నాయి. ఆత్మశక్తి సూక్ష్మాతి సూక్ష్మముగా సర్వవ్యాపకంగా ఉంది. శక్తి అది, శక్తి ఉంది అక్కడ, కదులుతుంది, అన్నీ జరుగుతున్నాయి, దాంతోనే మనం ఉన్నాం. కానీ నువ్వు స్థూలమైన వాటినే గుర్తించగలుగుతున్నావు, అతి సూక్ష్మమైన దాన్ని గుర్తించలేకపోతున్నావు. అందుకని లేదు అనుకుంటున్నావు. అది నీ శరీర ఇంద్రియముల ప్రాబ్లం. నీకు ఇవ్వబడింది అంతే, సృష్టిలో నీకు ఇటువంటి శరీరమే ఇవ్వబడింది. కాబట్టి జ్ఞానంతో గ్రహించాలి, అది సూక్ష్మాతి సూక్ష్మమైనది. అందుకని నయనం చందంతి శస్త్రాణి అనేది మనలో ఎక్కడుంది, బయట ఎక్కడుంది అంటే, బయట ఉన్న సర్వవ్యాపకమైనటువంటి ఆకాశాన్ని ఎటువంటి అస్త్రశస్త్రములు ఏమీ చేయలేవు. గాల్లో నువ్వు ఎన్ని కత్తులు తిప్పుకో ఏమీ అవదు. అలాగే నీ హృదయాకాశంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏది ఉందో అదే అనంత ఆత్మశక్తి. ఆ ప్రాణశక్తిని ఏ శస్త్రములు ఏమి చంపలేవు అర్జున. నువ్వేదో బాణాలు వేసి ఆళ్ళని కొడతాను, ఈళ్ళని కొడతాను, ఈళ్ళని చంపేస్తాను అనుకుంటున్నావు. నువ్వు కొట్టేది దేహాలని. వాళ్ళు కొడితే చచ్చిపోతాననుకుంటున్నావు, నువ్వు సావో. వాళ్ళు కొట్టేది నీ దేహాన్ని.
దేహాలు పోతే కొత్త దేహాలు వస్తాయా? బట్టలు, పాత బట్టలు పోతే కొత్త బట్టలు వచ్చినట్టు, చిరిగిపోయిన బట్టలు వదిలేస్తే కొత్త బట్టలు వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ చావు లేదు. దేనికి? నయనం చందంతి శస్త్రాణి ఆ ఆత్మకు. మళ్ళీ ఎక్కడుందో ఎత్తుక్కున్నాం. ఇప్పుడు అర్థమైందా? హృదయాకాశంలో ఉన్న ప్రాణశక్తి. ఏమండి నాకు అర్థం అవ్వలేదండి, మీరు ఏదో హృదయాకాశం అన్నారు, బయట ఆకాశం అన్నారు. కొన్ని బయట ఆకాశం కనపడింది, హృదయాకాశం నాకు ఎట్ట అర్థం అవుద్దండి, నాకు కనపడదు కదా అని కూడా మీరు అడగాలి, అడగొచ్చు. అది అర్థం అవ్వకపోతే మీరు ముందుకు వెళ్ళంగా జ్ఞానంలో ఎలా వెళ్తాం? నాయన నీ ఆలోచనలు ఉన్నాయి, నీ భావాలు ఉన్నాయి, నీకు జ్ఞాపకాలు ఉన్నాయి, లోపల పుడుతున్నాయి. అవి ఎక్కడ పుడుతున్నాయి, ఎలా ఉన్నాయి? మన భావాలు ఊరుకుని ఒకసారి ఊహించుకోండి. శరీరాన్ని వదిలేసి మన ఆలోచనలను ఎవరైనా కత్తితో నరికేయగలరా? మన భావాలను ఎవరైనా కత్తితో నరికేయగలరా? మన జ్ఞాపకాలను ఎవరైనా కత్తులు సుత్తులు పెట్టి కొట్టగలరా? ఆలోచించుకోండి సార్, మీకే అర్థమైపోద్ది. అవన్నీ సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో కదులుతున్నాయి. అడిని ఏం చేయలేవు, ఆకాశతత్వం వల్లే ఉంది. అందుకే అవి ఎంత సూక్ష్మంగా ఉన్నాయంటే మనకు భావాలు ఉన్నాయని శరీరానికి అర్థమవుతుంది తప్ప భావాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి మనకే స్పర్శ కూడా తెలియదు. అంత సూక్ష్మంగా ఉన్నాయి. అదే మన హృదయాకాశంలో కదులుతున్న భావాలు, భావోద్వేగాలు. భావోద్వేగాన్ని ఎవరేం చేయలేరు, లేకపోతే డాక్టర్లు పట్టుకొని వాటిని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు భావోద్వేగాలకు రూపం ఉండి పట్టుకోగలిగితే చెడు భావోద్వేగాలన్నిటికీ డాక్టర్లు ఆపరేషన్ చేసేసి మంచి భావోద్వేగాలు చేసేసేవాళ్ళు. మైండ్ చెడిపోయిన వాళ్ళకి పిచ్చక్కి బొర్రలు పాడు చేసుకుంటున్న వాళ్ళు భయస్తులందరికీ ధైర్యం అనేటువంటిది పెట్టేసేవాళ్ళు. భావోద్వేగాలు ఆకాశతత్వంలో సూక్ష్మాతి సూక్ష్మంగా శక్తి రూపంలో ఉన్నాయి నాయన. అందుకే ఎవరికి తెలియదు, కనపడదు. అవి నశించవు, అది శక్తి స్వరూపం. మనలో ఉన్నది హృదయాకాశము, చిదాకాశము అంటారు దాన్ని. అక్కడే భావోద్వేగాలు ఎగిసెగిసి పడతా ఉంటాయి. మొత్తం సృష్టి అంతా, మన శక్తి అంతా, మొత్తం శరీరం అంతా ఉంది. సృష్టి అంతా సర్వవ్యాపకంగా బయట ఆకాశం ఎలా ఉందో మన శరీరం మొత్తం శక్తి వ్యాపకంగా ఉంది. అది మనకు అర్థం అవటానికి దానికి చెబుతున్నారు హృదయాకాశము అని. నయనం చందంతి శస్త్రాన్ని, శస్త్రములు దాన్ని నశింపజేయలేవు. అంటే మనలో ఉన్న ఆకాశాన్ని చేయలేవు, బయట ఉన్న ఆకాశాన్ని చేయలేవు. నయనం దహతి పావక, శస్త్రాలు ఏం చేయలేవు. కొన్ని బయట ఉన్న ఆకాశాన్ని అగ్నితో కాల్చేయగలమా? కుదరదుగా. అలాంటి ఆకాశ శక్తే మనలో ఉన్న ప్రాణశక్తి. అప్పుడు దాన్ని అగ్ని కాల్చలేదు. అలాగే నచైనం క్లేదయంత ఆపోహ అంటే, ఆపహ అంటే నీరు. నీరు దాన్ని తడపలేదు, ఆత్మశక్తిని. నీరు కూడా దాన్ని తడపలేదు. మరి ఆకాశం నుంచి వర్షం పడతా ఉంటుంది, తడిపింది. వర్షం వచ్చి నేల మీద పడి నేలను తడుపుద్ది, చెట్ల మీద పడి చెట్లను తడుపుద్ది, మనుషుల మీద పడి మనుషులను తడుపుద్ది, మొత్తం వస్తువులన్నింటినీ తడుపుద్ది. కానీ ఆకాశాన్ని తడపలేక కిందకి జారిపోతుంది, వచ్చి పడిపోతుంది. అదే ఆకాశతత్వం శక్తిగా మనలో ఉన్న ప్రాణశక్తి. మీరు భిన్నంగా భావించుకోక్కర్లేదు, అదే అనంత ఆత్మశక్తి. అయితే మనలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అని మీకు తెలియాలి అంటే మీరు ముందు అసలు ఇవన్నీ మీలో వెతుక్కుంటూ సాధన చేస్తూ నేను శరీరం కాదు అని ఒక స్టెప్ వేసి లోపలికి వెళ్తే నేను మనసు అనిపిస్తుంది. నేను మనసు కాదు అని దాన్ని తెలుసుకొని మనసుని నిర్మూలించుకుంటే బుద్ధి చెబుతా ఉంటుంది ఇది అది. నేను బుద్ధి కూడా కాదు, బుద్ధిశక్తి అనంత ఆత్మశక్తి, అది విచక్షణ జ్ఞానం చెబుతుందని ఒక్కొక్కటి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వెతుక్కుంటా వెళ్తే ఆఖరికి మిగిలేదు ఆత్మశక్తి. మరి మనం ప్రయాణించకుండా తెలియదు. అందుకని ప్రయాణించాలి కనుక మన లోపల చూసుకోవాలి, బయట పట్టుకు తిరిగితే కాదు. అది చెప్పేది. బయట పట్టుకు తిరుగుతానంటే తిరగండి, అది ఒక స్థితి, తప్పేం లేదు. లోపలికి రాలేనప్పుడు బయట తిరగాలి. లోపలికి రాగలిగిన వాళ్ళకి మాత్రమే ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. ఎవరి లోపల వాళ్ళు చూసుకోగలరో వాళ్ళకి మాత్రమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన అర్హత ఉంది. మిగిలిన వాళ్ళకి లేదు, వాళ్ళు బయటే తిరుగుతూ ఉంటారు. వాళ్ళని తిరగని గొడవేం లేదు. ఆ తిరిగినాక లోపలికి వచ్చే అర్హత వస్తుంది, అది తప్పు కాదు. నేను అలా బయట తిరిగి వచ్చాను, 30-35 ఏళ్ళు తిరిగాను, మామూలుగా కాదు. అలా అందరూ బయట తిరిగి లోపలికి వస్తారు. కానీ బయట తిప్పేది మన శరీరము, మనసు. మోసపోతున్నాం, ఆ విషయం తెలుసుకోండి. మనమే మోసపుచ్చుకుంటున్నాం దేవుడి పేరుతో, మతం పేరుతో, వాళ్ళు చెప్పిన జ్ఞానం పేరుతో కూడా. ఈ జ్ఞానాన్ని ఎవడికో చెబుదామని పరిగెత్తున్నాం, కానీ ఆ జ్ఞానం మనం పొందట్లా, అది మనం అయిపోవట్లా. మనం అయిపోయినాక మొత్తం అనంత ఆత్మశక్తి ఉంటుంది. ఇక్కడ నువ్వు చేయడానికి కూడా ఏమి ఉండదు, అసలు క్రియాత్మకమైన స్థితే నీకు ఉండదు. సర్వవ్యాపక స్థితిలో నువ్వు ఉంటావు. క్రియ నిన్ను అంటది, ఇంక క్రియ వదిలేసింది.
క్రియా కర్మ ఎవరికి ఉంటాయంటే దేహ భావనలో ఉన్న వాళ్ళకి, సృష్టి పరిధిలో ఉన్న వాళ్ళకి, విభేదత్వం కనపడుతున్న వాళ్ళు క్రియాత్మకంగా ఉంటారు. సత్కర్మలో, దైవకర్మలో, దుష్టకర్మలో ఏదో ఒకటి కర్మలు చేస్తూనే ఉంటారు. ఆత్మజ్ఞానము కర్మ పరిధిని దాటించేసింది, సృష్టి పరిధిని దాటించేసింది. అనంత ఆత్మశక్తిగా సృష్టి నీ లోపల చిన్న భాగం అయిపోయింది. నీ లోపల ఉంది సృష్టి, నువ్వు సృష్టి లోపల లేవు. ఇప్పుడు సృష్టి ఎదుక అసలు నీకు పనే లేదు, అనంత ఆత్మశక్తి అయిపోతావు. అందుకని నీ శరీరము, నీ దేహము, నీ మనసు నిన్ను చేస్తున్న మోసం తెలుసుకో. బయటకు ఈడ్చుకుపోతున్నాయి, దేవుడి పేరుతోనూ ఈడ్చుకుపోతున్నాయి, దెయ్యం పేరుతోనూ ఈడ్చుకుపోతున్నాయి, కోరికల పేరుతోనూ ఈడ్చుకుపోతున్నాయి, డబ్బు పేరుతోనూ ఈడ్చుకుపోతున్నాయి. అన్ని రకాలుగా బయటకు ఈడ్చుకుపోతుంది. అది ఎంత తెలివిగలదో చూడండి. లోపలికి వెళ్ళనివ్వట్లేదు మనని. అదే తత్వాన్ని చెబుతున్నారు. ముందు ఆ తత్వాన్ని కనిపెట్టండి. శస్త్రాలు ఈ ఆత్మనే, అస్త్రశస్త్రములు, ఆయుధములు ఏవి కూడా ఈ ఆత్మనే ఏవీ చేయలేవు. అగ్ని దీనిని కాల్చలేదు, నీరు దీనిని తడపలేదు. నా శోషయతి మారుతః, గాలి దీనిని ఎండింపజేయలేదు. అంటే గాలి దాన్ని అసలు తాకలేదు. మనకు మామూలుగా అలవాటు కాబట్టి మనకు అలవాటైనవి చెప్పారు. తడపటం, ఎండింపజేయటం, కొట్టడం, తిట్టడం, కాల్చటం, ఇవి మనకు తెలిసిన పోలికలతో చెప్పారు. అటువంటి పోలికల స్థితికి సంబంధించింది బయట ఏముంది, లోపలేముంది చూసుకుంటే నీకు అర్థమైపోయింది. అది అక్కడే ఉంది, లేనిది ఎట్ట చెబుతారైనా. సాక్ష్యం ఉంది అక్కడ, నువ్వు సాక్ష్యాన్ని చూడట్లా. కోర్టులో జడ్జి గారి సాక్షులను ప్రవేశపెట్టండి, సాక్షులు చెప్పింది నిజం, అంతే. అక్కడ సాక్షులు లేకపోతే అసలు కేసే లేదు, తేలవ కేసులు. ఇప్పుడు జడ్జి గారు ఎలా తీర్పు చెబుతారంటే సాక్షులను బట్టి. మరి నువ్వు విన్న దాంట్లో సాక్ష్యం ఏంటి ఎత్తుక్కో. సాక్ష్యం లేకుండా ఆయన ఎందుకు చెబుతారు? సాక్ష్యం ఉంది. ఆ స్థితి ఏంటి, బయట స్థితి ఏంటి? అస్త్రశస్త్రములు ఏమీ చేయలేని స్థితి ఏంటి, అగ్ని కాల్చలేని స్థితి ఏంటి, నీరు తడపలేని స్థితి ఏంటి, గాలి ఎండింప చేయలేని స్థితి ఏంటి? అలాంటి స్థితి అసలు బయట ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా నీకు తగిలిందా అంటే మామూలుగా అయితే ఎవరు తగలలేదని చెబుతారు. అందుకే ఎవరికి ఆత్మజ్ఞానం అర్థం కాదు. అందుకే కనపడే రూపాలు ఏర్పాటు చేసుకొని మనోలోకంలో తిరుగుతూ ఉంటారు. బయటికి వెళ్తామే, అదంతా మనోలోకమే. ఆ మనసు శరీరాన్ని పట్టుకు ఇడ్చుకుపోద్ది. ఉందరా నాయన, నీ చుట్టూ ఉన్నది అదే తల్లి, సర్వవ్యాపక ఆకాశం అదే. నీ చుట్టూ ఉన్నదాన్ని ఖాళీ అని వదిలేస్తున్నావు, నువ్వు పదార్థాలని గుర్తిస్తున్నావు. సర్వవ్యాపక ఆకాశ స్థితిని అస్త్రశస్త్రములు ఏం చేయలేవు. వాన తడపలేదు, వాన కురుస్తుంది కనుకనే తడపలేక కిందకు వచ్చి పడిపోతుంది. చెట్లు, పుట్టలు, నేల, గుట్టలు, మనుషులు అన్నింటినీ తడుపుతుంది, ఆకాశాన్ని తడపలేకపోతుంది. అగ్ని కాల్చలేదు, తెలుసుగా విషయం మనకు. ఆకాశాన్ని అసలు ఏమీ చేయలేదు. అలా ఆకాశమే, ఆ ఆకాశ స్వరూపమే మనలో ఉన్న ప్రాణశక్తి. అందుకే దానికి పేరు దహరాకాశము, హృదయాకాశం అని కూడా పేరు పెట్టారు మహాత్ములు. చిదాకాశం అన్నారు. చిదాకాశం అంటే చైతన్యము అనే ఆకాశము. ఆకాశం అంటే నువ్వేమీ లేదనుకుంటున్నావుగా, కాదు, అందులో చైతన్య శక్తి ఉందని చెప్పారు. అంటే ఆకాశ స్థితి అనేది బయట ఎలా ఉందో అలాగే మనలో ఆకాశ స్థితి రూపంలో ప్రాణశక్తి ఉంది. ముందు మీరు అది గ్రహిస్తే, అహో నాలో ఉన్న ప్రాణశక్తి ఇప్పుడు ఆకాశ రూపంలో ఉందని గ్రహిస్తే, కృష్ణ భగవానుడు చెప్పినవన్నీ మీకు సరిపోతాయి. అప్పుడు ఓహో నా శరీరానికి అవుతుంది తప్ప నాలో ఉన్న ప్రాణశక్తి రూపంలో ఉన్న ఆకాశాన్ని అసలు అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి కదపలేదు, అస్త్రశస్త్రములు చంపలేమన్నప్పుడు నాకు చావే లేదుగా. అప్పుడు నేను దేని మీద ధారణ చేయాలి, దేని మీద ధ్యానం చేయాలి, దేని మీద ధ్యాస పెట్టుకోవాలి, దేన్ని నేను మననం చేసుకోవాలి? ఇప్పుడు నాలో ఉన్న అనంత ఆత్మశక్తి మీద, ప్రాణశక్తి మీద. దాని వివరాలు మనకి డీకోడ్ చేసేస్తున్నారు కృష్ణ భగవానుడు. దాని లక్షణాలు చెబుతున్నారు. ఆ లక్షణాలను ఇప్పుడు కూర్చొని నువ్వు సాధన చేసుకో. ఓహో నా లోపల స్థితి ఇది, స్థితి అర్థమైంది కదా, ఆ స్థితిని అనుభూతి చెందుతూ ఉండు. దాన్నే బుద్ధ భగవానుడు తన శిష్యులకి శూన్యత్వాన్ని, శూన్యభావాన్ని అలవాటు చేసుకోండి అన్నారు. శూన్యభావం అంటే ఏంటి? ఏమీ లేదని బయట అనుకుంటున్నావుగా, లోపల కూడా ఏమీ లేని నిర్మల స్థితిలో కూర్చో. తర్వాత నీకే అర్థమైపోద్ది. ఎందుకని ఏదైనా ఉందంటే ఆకారం ఉంటుంది, వస్తువులు ఉంటాయి, విషయాలు ఉంటాయి, మళ్ళీ అది పట్టుకొని మనసు బయటకు తీసుకెళ్ళిపోద్ది. నువ్వు బయటకు వెళ్లకుండా ఉండాలంటే ఒకటే, శూన్యభావాన్ని అలవాటు చేసుకో. ఆ శూన్యమే ఆకాశతత్వం. ఇక్కడ కృష్ణ భగవానుడు ఆకాశతత్వాన్ని ఆత్మ పేరుతో చెప్పారు, దాన్ని బుద్ధ భగవానుడు శూన్యం పేరుతో చెప్పారు. ఇప్పుడు దాన్ని చాలా మంది చెబుతూ ఉంటారు అనేక రకాలుగా. అది కాక ఏదన్నా నువ్వు ఇప్పుడు మనసు దాన్ని పట్టుకొని బయటకు వెళ్ళిపోద్ది. అక్కడ రూపం వచ్చింది, ఆ దేవుడిదా, మనిషిదా, మావిడిదా, ఇంకొకరిదా చెప్పొద్దు. అక్కడ రూపం వచ్చింది, ఆకారం వచ్చింది అంటే అది పట్టుకొని బయటకు వెళ్ళిపోతావు. అక్కడ ఏమీ లేని నిర్మల చైతన్య శక్తి ఉంది, అది నీ స్వరూపం.
ఇప్పుడు ఇక్కడికి చెప్పారుగా కృష్ణ భగవానుడు, దీన్ని పట్టుకొని ధ్యానం చేసుకో, దీన్ని పట్టుకు మననం చేసుకో, దీన్ని పట్టుకు సాధన చేసుకో, నీ అంతరంగంలో నువ్వు కూర్చో, నీ భౌతిక పనులన్నీ అయిపోయినా కాసేపు అంతరంగంలో కూర్చొని అలవాటు చేసుకో. ఇప్పుడు అలవాటు చేసుకునేటప్పుడు ఏంటి, కృష్ణ భగవానుడు చెప్పారు, ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు, ప్రతి శ్లోకం ఒకసారి చదువుకో, ఆ శ్లోక ధారణ చేసుకో. ఆ శ్లోక ధారణ, శ్లోక ధ్యానం, ఆ భావాన్ని, అదే తపస్సు, నీకు నిత్య తపస్సు. ఆ భావ మననం అది నీలో స్థిరపడిపోవాలి. నీకు శ్లోకం రాకపోయినా పర్లేదు, గుర్తుండిపోయినా పర్లేదు, భావం లోపలికి వెళ్ళి దాన్ని నువ్వు లోపల అంతరంగంలో పెట్టేసుకో, దాన్ని సాధన చేయి, దాన్ని ధ్యానం చేయి, ఆ స్థితిని అనుభవించు. ఇప్పుడు అలా కళ్ళు మూసుకు కూర్చో, నా ఆత్మస్వరూపం ఎలా ఉంది, నాలో ఉన్న ప్రాణశక్తి ఎలా ఉందో నాకు తెలియదు, ఇదిగో కృష్ణ భగవానుడు చెప్పారు అది ఎలా ఉంది, బయట ఆకాశం ఎలా ఉందో నా లోపల అలాగే ఉంది. ఎందుకనంటే ఈ పోలికలన్నీ దేనికి సరిపోతున్నాయి, అస్త్రశస్త్రం చంపలేనిది ఏంటి, వాన తడపలేనిది ఏంటి, అగ్ని కాల్చలేనిది ఏంటి, గాలి కదపలేనిది ఏంటి, బయట ఉన్న ఆకాశతత్వం తప్ప ఇంకేమీ లేదు. ఓహో, అంటే నాలో ఉన్న ఆత్మశక్తి ఆకాశతత్వం వల్లే ఉందన్నమాట. కాబట్టి ఆకాశతత్వం అయినటువంటి నాది నా ఒరిజినల్ స్థితి, నా ప్రాణశక్తి. కళ్ళు మూసుకొని అలా కూర్చొని దాన్ని భావం చేసుకో. నీ రూపాన్ని కాసేపు తీసి పక్కన పెట్టాయి, నీ పర్సనల్ వ్యవహారాలు పక్కన పెట్టాయి, అలా ఆకాశ స్థితిని భావన చేసుకో. అప్పుడు నీకు అర్థమైపోద్ది, ఇది తడపలేదు, ఇది కాల్చలేదు అనే ఉదాహరణలు ఎందుకు చెప్పారు. నువ్వు దాన్ని పట్టుకోవడానికి అనేక ఉదాహరణలు చెబుతున్నారు. దేహం చచ్చిపోద్ది అనుకుంటామేమో, కాదని ఇందుకు ముందు ఉదాహరణ చెప్పారు. శరీరాలు బట్టలు పోయినట్టుగా, బట్టలు మార్చినట్టుగా శరీరాలు మార్చడమేనైనా ఏం కన్ఫ్యూజ్ అవ్వకన్నారు. దాన్ని స్థిరపరుచుకో, లోపల దాని మీద ధ్యానం చేసుకో, దాని లోపల జ్ఞానాన్ని నీలో స్థిరపడే వరకు మననం చేసుకో, దాన్నే ధ్యానం చేయి, దాన్నే ధారణ చేసుకో. ఇప్పుడు మళ్ళీ ఆ ఉదాహరణ చెప్పారు, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. దాన్ని అస్త్రశస్త్రములు ఏం చేయలేవు, దాన్ని అగ్ని కాల్చలేదు, దాన్ని నీరు తడపలేదు, దాన్ని గాలి కదపలేదు, అసలు ప్రపంచంలో ఏది దాన్ని ఏమీ చేయలేదు. అదే ప్రపంచానికి ఆధారమై ఉంది, అదే నాలో ఉన్న ప్రాణశక్తి అని ఆ శూన్య భావంలో, ఆ ఆకాశ భావంలో, ఆ చైతన్య శక్తి, శూన్యంలో ఏముంది, చైతన్యం ఉంది. ఆ భావంలో నిర్మలంగా, నిశ్చలంగా, దాన్ని నిర్మలం అన్నారు, నిశ్చలం అన్నారు, పవిత్రత అన్నారు, అలా ఎన్ని పేర్లేని పెట్టుకో, అలా కూర్చో. అది బలపడే వరకు సాధన చేసుకుంటే అప్పుడు నువ్వు నేను అనంత ఆత్మతత్వాన్ని నీకే అర్థమవుద్ది. అలా అర్థం అవడానికి అనువుగా ఇంకా కృష్ణ భగవానుడు చెబుతానే ఉన్నారు. మొత్తం మనకు అర్థమయ్యే వరకు ఆయన 700 శ్లోకములు చెప్పారు. అలా నడుస్తానే ఉంటుంది. అది వెళ్దాం, మొత్తం అలా అయింది వింటూ, విన్నదాన్ని లోపల తీసుకొని సాధన చేసుకోండి. అదే చెబుతున్నా, అదే ధ్యానం చేయాలి, అదే ధ్యాసలో ఉండాలి, అదే తపస్సుగా పెట్టుకోవాలి. నీకు టైం ఎంత కుదిరితే అంత. భౌతిక జీవితం పాడు చేసుకోబాకండి, ధన సంపాదనలు పాడు చేసుకోబాకండి. ముందు శరీరం బాగుండాలి, భౌతిక జీవితం బాగుండాలి, మనసు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ధనం ఉండాలి. ఆ సంతృప్తిలోంచి సాధనలోకి రావాలి. శరీరం పోతే సాధన చేయటం కూడా కుదరదు. ఆ సత్యాన్ని గ్రహించండి. ఏది వింటున్నా అది మీ లోపల ఉందా లేదా ఎత్తుక్కోండి. అది పట్టుకొని బయటకు వెళ్తున్నారంటే మాయలో పడిపోయారని అర్థం. శరీరం బయటకు ఇడ్చుకుపోయింది. అది దేవుడైనా, మళ్ళీ చెబుతున్నా, అది దేవుడైనా, గురువైనా, మహాత్ముడైనా, జ్ఞానైనా, అవధూతైనా, ఎంత అద్భుత జ్ఞానమైనా దాన్ని పట్టుకొని మీరు బయటకు వెళ్తున్నారు అంటే మనసు మామూలు చేష్టలే చేయించింది మీ చేత. ధనం కోసం బయట అలా తిరిగారు, కోరికల కోసం బయట అలా తిరుగుతున్నారు, ఇంద్రియ ప్రవృత్తుల కోసం బయట అలా తిరుగుతున్నారు. ఈ వంకతో చెప్తుంది, అది సాటిస్ఫై అవుతుంది. మనసుకి ఏమి లేదు, ఎప్పుడూ ఇంద్రియ ప్రవృత్తులు కదులుతూ ఉండాలండి. అది మంచిగా కదిలేరా చెడ్డగా కదిలిందా దానికి అనవసరం. అది అలా ఇంద్రియ ప్రవృత్తులు బయటకు వెళ్ళి ప్రపంచంలో శరీరం కదులుతూ ఇంద్రియాల నుంచి ఏదో ఒకటి గ్రహించుకుంటూ ఉంటే మనసు బలపడుతూ హాయిగా ఉంటుంది. అది ఇక ఆ మనోలోకాన్ని దాటడం మనిషికి చాలా కష్టం. మనోలోకాన్ని దాటగలిగిన వాడే కృష్ణ భగవానుడిని చేరుతాడు. ఏ కృష్ణ భగవానుడు అంటే మీ ఇష్టం, మీదే, మీరు ఏ దేవుణ్ణి పూజించుకుంటే ఆ దేవుడు. ఎవరా కృష్ణ భగవానుడు, ఎవరా దేవుడు అంటే అనంత ఆత్మశక్తి. నువ్వు నీ మనోలోకాన్ని దాటు. మనోలోకంలో రూపాలు, ఆకారాలు, బయటకు పరిగెత్తటాలు ఉంటాయి. ఈ సత్యాన్ని గ్రహించండి. మనోలోకాన్ని దాటి అంతర్లోకంలోకి తీసుకెళ్ళడానికి కృష్ణ భగవానుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ అనంత ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము. అదే భగవద్గీత. అందుకే కృష్ణగీత అనలా మళ్ళీ చూడండి, చాలాసార్లు చెప్పాను. భగవద్గీత యావత్ విశ్వము ఆవరించి ఉన్నటువంటి భగవత్ శక్తి చెబుతున్న సత్యము. ఆ శక్తే తన స్థితిని చెబుతున్నది. ఏ భగవత్ శక్తి అయితే విశ్వవ్యాప్తంగా ఉందో ఆ శక్తి చెబుతున్నది. ఆ శక్తే మనకు చెబుతుంది. అందుకని ఆ
కృష్ణగీత అని పెట్టకుండా భగవద్గీత అని పెట్టారు. విశ్వవ్యాప్త భగవత్ శక్తి చెబుతుంది. అదే అనంతాత్మశక్తి, అదే మనలో ప్రాణశక్తి. దాన్ని ధారణ చేసుకోండి, ధ్యానం చేసుకోండి, మననం చేసుకోండి, ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నించండి. మరొక కొత్త శ్లోకంతో కలుద్దాం. మీకు ఏది అర్థం కాకపోయినా చక్కగా అడగండి, విశ్లేషించి తెలుసుకోండి. ఎందుకంటే దాన్ని మీరు ధారణ చేసుకోవాలి. అర్థం కాకపోతే అడగండి అని ఎందుకంటానంటే, నాకు అన్నీ తెలుసు చెప్పగలనని సమర్థుడని కాదు. అసలు నాకు తెలీదు, నేను కొట్టుకుంటున్నా. కానీ అర్థం కాకపోతే ముందుకెలా వెళ్తాం? అర్థం కానప్పుడు ఏం చేస్తాం? గ్రంథాన్ని పూజిస్తాం, గ్రంథం చెప్పినోళ్ళని పూజిస్తాం, దాన్ని చెబుతున్న వాళ్ళని ఆరాధిస్తాం. ఏమంటే మీ అడ్రస్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తారు, మీరు మహానుభావులని 4 దండాలు పెడుతుంటాం. వాళ్ళకి చెప్పిన వాళ్ళకి దండం పెడితే నీకేం వచ్చిందయ్యా? ఏదో చెబుతున్నారు కాబట్టి గౌరవించి అంతవరకు అయిపోయిందని స్టోరీ. నీ జ్ఞాన ప్రధానం ఇక్కడ, వాళ్ళతో నీకు సంబంధం ఎందుకు? నీ బాహ్య జీవితం ఉందిగా పోలి సంబంధాలు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం, నీ డబ్బు, ఇదంతా నీ సంబంధాలేగా. నువ్వు ఇక్కడ 100 ఏళ్ళు బతకాలి, ఆ సంబంధాలు పెట్టుకో, అవి తప్పదో. దేహ సంబంధాలు తప్పదో, దేహాన్ని బతికించుకోవాల్సిందే. సృష్టి చంపే వరకు నువ్వు ఇక్కడ చచ్చినట్టు బతకాల్సిందే. ఆ దేహ సంబంధ బాంధవ్యాలు పెట్టుకో. మళ్ళీ జ్ఞాన సంబంధ బాంధవ్యాలు, దైవ సంబంధ బాంధవ్యాలు ఏం చేసుకుంటావు? రూపాలు పెట్టుకొని ఆ చెప్పిన వాళ్ళు వెనక ఎందుకు పడతావు? చెప్పిన విషయం వెనకబడు, దాన్ని లోపలికి తీసుకో. దాన్ని నీ లోపలికి తీసుకుంటే నీ దేహ భావన కూడా ఎగిరిపోద్ది, నీ దేహ సంబంధ బాంధవ్యాలను కూడా తీసేస్తుంది. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడుగా చేస్తుంది. సత్యాన్ని గ్రహించండి. నేను ఎవరిని తక్కువ చేయడానికి చెప్పటం లేదు. అసలు నన్ను కూడా తెలుసుకోబాకండి. మీరు కామెంట్లో కూడా నాకు చిన్న నమస్కారం కూడా పెట్టబాకండి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మీరు దాని బదులు ఈ జ్ఞానాన్ని మీ లోపలికి తీసుకొని, మేము అభ్యసిస్తున్నాము, మేము సాధన చేసుకుంటున్నాం, మేము ధ్యానం చేసుకుంటున్నాం, ఈ భావం మాకు బాగా అర్థమైంది, ఈ భావాన్ని ఇలా మేము అనుకున్నాం, ఇలా తీసుకుంటున్నాం అని కామెంట్ పెట్టండి. చాలా సంతోషిస్తాను. నేను కాదు, ఎవరైనా ఇంతే చెయ్యాలి. సత్యం అది కాదు. మనసుతో బయటకు వెళ్తామంటారా? మిమ్మల్ని మీ శరీరం, మనసు దేవుడి పేరుతో మోసం చేసినాయి, మతం పేరుతో మోసం చేసినాయి, లేదా డబ్బు పేరుతో మోసం చేసినాయి, మోహం పేరుతో మోసం చేసినాయి, కోరికల పేరుతో మోసం చేసినాయి. ఏదో రకంగా నిన్ను బయట తిప్పి ఇంద్రియాలు తృప్తిపడి, మనసు తృప్తిపడి, అమ్మయ్యా నేను తెగ తిరిగి బయట తిరిగి మనసు బలపడిపోయాను, ఆనందంగా బలపడిపోయానని తృప్తిగా ఉంటుంది ఆ మనసుకి. అది ఏనుగులాగా బలిసిపోతుంది. ఇక దాన్ని జయించడం మన వల్ల కాదు. అంతే. ఇది మీరు ఏ రూపంలో అయినా మనసును బలపరుస్తే మీకు ప్రమాదమే. ఆలోచించి చూసుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. చక్కగా జ్ఞానాన్ని మీ లోపల చూసుకోండి. వినపడుతున్న ప్రతి పదాన్ని మీ లోపలికి తీసుకోండి. భగవానుడు లోపలికి వెళ్ళడానికి దారి చూపిస్తున్నారు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.